నెల్లాళ్ళ కింద మా ఇంటి పక్కకుండే పోరడు బండి మీదకెంచి పడి జీవిడిచిండు. పాపం శాన మంచోడు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు తిన్నవా అక్క, డ్యూటీ అయిపోయిందా అక్క అని మందలిచ్చేటోడు. బండి మీదకెంచి కింద వడుడే ఆలస్యం, తలకాయకే తగిలింది దెబ్బయిగా. వాని పానం పోయి వానితో బండి మీద వెనక కూర్చున్న ఇంకొని పానం పోయింది. అదే హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఇద్దరి పానాలకు ఏం కాకపోవు అన్నట్లు హెల్మెట్ అంటే యాదకొచ్చింది. గీ ముచ్చటినూరి పబ్లిక్ కు తిప్పల కావద్దని కొత్త కొత్త రూల్స్ పట్టుకొస్తున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అవు మరి బండ్లకి కిక్కు కొట్టుడు, రోడ్ల మీదకి ఎక్కుడు, టక్కర్లై పానాలు పోగొట్టుకోడు. ఇగట్ట కావద్దని ఇంతకు మునిపే బండ్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ పెట్టిరు కూడా. ఆగో అట్లనే ఇప్పుడు ఇంకో కొత్త రూల్ పట్టుకొచ్చిరు సెంటర్ వాళ్ళు. బండి మీద ఇద్దరు పోతే ఇద్దరు నెత్తులకు షిప్పలు ఉండాలన్నట, అదే హెల్మెట్లు. దేశంలో బండ్లు తయారు చేసేటి కంపెనీలకు కూడా గదే మొదలా పంపించిరు. ఇప్పటికే బండ్లు అమ్మేటప్పుడు ఒక్కో బండికి 2 నెత్తి షిప్పలు ఇవ్వాలనేది సెంటర్ వాళ్ళు పట్టుకొచ్చిన కొత్త రూలు. మామూలుగానైతే ఇంతకు మునుపు బండి కొంటే ఒక్కటే హెల్మెట్ ఇచ్చేది ఉండే, కానీ ఇక ఇప్పటి సందికి బండి కొన్న వాళ్ళకు 2 హెల్మెట్లు ఇవ్వాలని రూల్ పెట్టిరు అన్నట్టు. ఇటు పబ్లిక్ కూడా అంతే, బండ్ల మీద ఇద్దరు పోతే ఇద్దరు నెత్తులకు షిప్పలు పెట్టుకోవాల్సిందే. ఇక ఇప్పటికే దీని మీద జీవో విడుదల చేసిరు కూడా. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినాక 3 నెలల తర్వాత తయారు చేసిన అన్ని బండ్లకు 2 హెల్మెట్లు ఇస్తారు అన్నట్టు కంపెనీలోళ్ళు. పెద్ద ముచ్చట ఏంటంటే గుర్తింపు లేని కంపెనీ హెల్మెట్లు కాదటనుల్లో మళ్ళీ ISI ముద్దరున్న కంపెనీ హెల్మెట్లు ఇవ్వాలనేది సెంటర్ వాళ్ళు పెట్టిన కండిషను. ఇట్లా బండ్ల మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నదా అంటే 2 ఫాయిదాలు ఉంటాయి పబ్లిక్ కూడా. ట్రాఫిక్ లో పోలీసు వాళ్ళకు దొరికితే ఫైన్ కట్టేటి తిప్పలు ఉండదు, టక్కరై కింద పడితే నెత్తులు పగిలి పానాలు పోయేటి బాధ ఉండదు. మరి లేకపోతే రోడ్డు కుల్లా ఉంది కదా అని లువడి మీద ఊరుకుడు, టక్కర్లై పానాలు పోగొట్టుకోడు. ఇక గసవంటి వాళ్ళ దాంట్లో పడుసు పొల్లగాళ్ళే నెలి ఎక్కువ ఉన్నారు. పనిల పని బండ్ల మీద పోయేటి బుడ్డ పొల్లగాళ్ళ నెత్తులకు కూడా హెల్మెట్లు పెట్టాలనేటి కండిషన్లు పెట్టుర్రు సార్లు. బండ్ల మీదకేంచి పడితే వాళ్ళ పానాలకు కూడా ఏం కాకుంటుంటది, మళ్ళా వాళ్ళవి కూడా పానాలే కదా. మరి మొత్తానికైతే హెల్మెట్లు తయారు చేసేటి కంపెనీలకు చెయ్యి నిండా పని దొరికేటట్టు చేసిరు పో.